ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలతో నామరూపాల విశిష్టత. ప్రపంచంలో నిండి ఉన్నదంతా నామరూపాలే. అవి సుఖాలను అందిస్తే ఆనందిస్తాము, దుఃఖాలను కలిగిస్తే వాటిని విమర్శిస్తూ విలపిస్తాము. మగపెళ్లి వారు తరలి వస్తున్నప్పుడు వరుడి రూపాన్ని చూడాలని ఆతృతతో అత్తగారైన మేనకాదేవి మగపెళ్లివారు తరలి వస్తున్నప్పుడు వరుడి రూపాన్ని చూడాలని ఆతృతతో అత్తగారైన మేనకాదేవి విడిది ఇంటికి వెళ్ళింది. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న ఈశ్వరుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అప్పటిదాకా మంచి అందగాడిగా ఉన్న శివుడు కాస్త ఎముకల మాల, పులితోలు, పాములను ధరించి జడలు కట్టిన తలతో ఊహించరానంత వికృతంగా ఆమెకు కనిపించాడు. మేనకాదేవి ఆ ఘోర రూపం చూసి గొల్లుమంది. ఆ వికార రూపుడికి తన అందాల కూతురైన పార్వతినిచ్చి కట్టబెట్టనని శోకాలు మొదలుపెట్టింది. చివరకు నారదుడు ప్రార్థించగా ఈశ్వరుడు తన వికృత రూపాన్ని విరమించి సౌందర్యమూర్తిగా అత్తకు దర్శనమిచ్చాడు. అప్పుడు అల్లుడి రూప సౌందర్యాన్ని మెచ్చుకుంది మేనకాదేవి. మాంధాత మహారాజుకు 50 మంది కుమార్తెలు. వారిలో ఒకరిని తనకిచ్చి వివాహం చేయమని సౌబరి మహర్షి రాజును అడిగాడు. పండు ముసలి రూపంలో ఉన్న మహర్షిని అల్లుడిగా చేసుకోవడానికి రాజు ఇష్టపడలేదు. నిర్మోహమాటంగా నిరాకరిస్తే ఆ తపస్వి శపిస్తాడేమో అనే భయం ఉంది. అందుకే రాజు ఉపాయంగా ఆ అమ్మాయిల్లో ఎవరు నిన్ను ఇష్టపడతారో ఆమెను నీకిచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు. రాజు ఆలోచన గ్రహించిన మహర్షి తన తప ప్రభావం చేత అందమైన యువకుడిగా కనిపించాడు. ఆ కన్యలందరికీ అంతే, ఈ వరుడు నాకే తగినవాడు, నీకు కాదు అంటూ ఆ కన్యలు వారిలో వారు కలహించుకున్నారు. అందరూ ఆయన్నే భర్తగా వరించారు. కుమార్తెల మనోభావాలను తెలుసుకున్న మాంధాత తన కుమార్తెలందరినీ సౌబరకిచ్చి వివాహం చేశాడు. రావణుడు సన్యాసి రూపం మెరిసే మాయలేడి రూపం సీతమ్మనే మోసగించాయి కదా. ఇంతవరకు రూపం వల్ల కలిగిన కష్టసుఖాలు చూశాము. ఇప్పుడు నామ విశిష్టతను చూద్దాము. రూపం కంటే నామం సూక్ష్మము. విరహ వేదనతో ఉన్న గోపికలతో నా రూపాన్ని ఎదురుగా చూస్తూ ఉండడం కంటే నా నామ సంకీర్తనాదులే మేలని అంటాడు శ్రీకృష్ణుడు. రామ, నీ నామాన్ని పలుకుతూ మేము సముద్రంలో వేసిన బండరాళ్ళు వారధి కట్టడానికి అనుకూలంగా నీటిలో తేలుతున్నాయి అంటాడు హనుమంతుడు. హో లక్ష్మణ, హో సీత అంటూ మారీచుడు పలికిన నామాలే సీతాదేవి దుఃఖానికి కారణమయ్యాయి. కలతలు కలిగించే ఈ ప్రపంచానికి సంబంధించిన నామరూపాలను అధిగమించిన వారికి జగత్తంతా ఈశ్వరుడిగా అస్థి, బాతి, ప్రియ లక్షణాలతో దర్శనమిస్తుంది. సరస్వతి రహస్యోపనిషత్తు ప్రకారము అస్థి అంటే ఎల్లప్పుడూ ఉండడము, భాతి అంటే ఎల్లప్పుడూ ప్రకాశించడం, ప్రియం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడం. కనుక నామ రూపాలను రెండింటిని ఉపేక్షించి అంటే వాటిని దాటి సచిదానంద తత్పరులై ఉండాలనేదే బోధ. అందుకే నీ నామరూపాలకు నిత్య జయమంగళం అనే త్యాగరాజు కీర్తన బహుప్రాచుర్యం పొందింది. నామము రూపము చూసి మురిసిపోకూడదు, లోతుపాతులు తెలుసుకోవాలి. సానుభూతి. మానవుడు సంఘజీవి. సంఘంలో వ్యక్తుల అనుభవం పంచుకోవడము సహ అనుభూతి, సానుభూతి. తీరని దుఃఖంలో ఉన్న వ్యక్తిని చూసి అతడి దుఃఖాన్ని మనం ఊహించుకొని అతడి స్థితిలో మనం ఉన్నట్లు భావించుకొని ఆ అనుభవం పంచుకోవడమే సానుభూతి. సానుభూతి కరుణ నుంచి పుడుతుంది. సానుభూతికి ప్రేరకము దుఃఖము. సానుభూతికి కొంచెం అర్ధ హృదయం ఉండాలి. ఇది హృదయ సంస్కారం. దుఃఖితుడైన వ్యక్తి తన బంధువో, మిత్రుడో, పరిచితుడో అయితే ఈ సానుభూతి పాలలో హెచ్చు తగ్గులుంటాయి. తన దుఃఖాన్ని పంచుకునేవారు పలువురున్నారని తెలిసినప్పుడు దుఃఖితుడికి ఎక్కువ ఓదార్పు కలుగుతుందన్నాడు కాళిదాసు. ఈ ఓదార్పు అతడికి ధైర్యం చేకూర్చి మనోబలం ఇస్తుంది. తోటి మానవులపైనే కాక తోటి ప్రాణులపైన సానుభూతి చూపిస్తాం. సానుభూతి సప్త ప్రవృత్తి. సానుభూతి కృతజ్ఞతను ఆకర్షిస్తుంది. దేవయాని నూతిలో పడడం చూస్తాడు యయాతి. సానుభూతి చూపి నూతిలో నుంచి పైకి తీస్తే ఆమె కృతజ్ఞతతో అతడికి తనను సమర్పించుకుంది. కళింగ యుద్ధం అశోకుడిలో సానుభూతిని రేకెత్తించి అతన్ని శాశ్వతంగా యుద్ధముఖుడిగా చేయడమే కాక బౌద్ధ మత దీక్షను ఇప్పించింది. కొన్ని సమయాల్లో కర్తవ్య బాధ్యతలు సానుభూతిని అణిచివేస్తుంటాయి. హరిశ్చంద్రుడు శ్మశానంలో అతి దీనావస్థలో ఉన్న చంద్రమతిపై సానుభూతి చూపలేకపోయాడు. అతడి కర్తవ్య నిష్ఠ సానుభూతికి అడ్డుపడింది.
మన ఇంటి గుమ్మం ముందు బిచ్చగాడు నిలుచుకొని బిచ్చం వేయమని ఎన్నో విధాల యాచిస్తుంటాడు. మనము కసరి వాడిని పొమ్మంటాం. అతడి స్థితిలో మనముంటే అన్న భావన వస్తే సానుభూతితో పిడికెడి బిచ్చం వేయకుండా పొమ్మనలేం కదా. అంతేకాదు, ఆ బిచ్చగాడు మనకు చక్కటి సందేశం అందిస్తున్నాడు. దాన ధర్మాలు చేయక నీవు మా వంటి వాడివి కాబోకు. దాన ధర్మాలు చేసి మరలా నీ వంటి వాడివి కమ్ము. గత జన్మలో ఒకరికి పెట్టక నేను ఇలా హీన పుట్టుక పుట్టాను, పెట్టకుంటే నీ గతి ఇంతే అని అందుకే పెట్టి పుట్టాలన్నారు పెద్దలు. అధికారి ఉద్యోగుల మధ్య సామరస్యం సానుభూతి కొరబడితే ఎన్నో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగి అవసరాలు అధికారి బాధ్యతను ఉద్యోగి సానుభూతితో గ్రహిస్తే తగవులుండవు. అలా కాకుండా కింది ఉద్యోగి పనిలో లోపాలు వెతుకుతూ వారి కష్టాలు విచారించక శిక్షించడము, పై అధికారి బాధ్యతలు గుర్తించక విమర్శించడం లాంటివి సానుభూతి లోపం వల్ల వస్తాయి. అత్తగారు ప్రతి విషయంలో తన మీద పెత్తనం చెలాయిస్తుందని కోడలు, ఆమె తన చెప్పు చేతుల్లో ఉండక నిర్లక్ష్యం చేస్తుందని అత్తగారు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, విమర్శించుకోవడం సర్వసామాన్యం. అత్త కోడల విషయంలో సాధారణంగా ఇలాంటి తగులు రావడానికి కారణం సానుభూతి లోపించడమే. ఆధ్యాత్మిక రంగంలో ఈ సానుభూతి ప్రముఖ పాత్ర వహించింది. భగవంతుడు సానుభూతి దృష్టితోనే భక్తులను రక్షించడానికి ఎన్నో అవతారాలెత్తాడు. ఎవరు ఏ మార్గంలో తనను పూజిస్తే వారిని ఆ మార్గంలోనే చేరదీసి రక్షిస్తానన్నది భగవంతుడి పలుకు. సానుభూతిని సర్వమానవులు ప్రదర్శిస్తే సామరస్యము, సహకారము, సహజీవనము, శ్రేయోరాజ్యము, విశ్వశాంతి చేకూరతాయి. సానుభూతి హృదయ సంస్కారం. వివాహ జీవితాన్ని వేద పరిభాషలో గృహస్థాశ్రమం అంటారు. ఇది ఆశ్రమాలన్నింటిలో చాలా శ్రేష్టమైందని ఋషుల వాక్కు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలను హద్దుల్లో ఉంచేందుకే మన పూర్వులు వివాహ బంధాన్ని నిర్దేశించారు. పూర్వకాలంలో ఋషులు, మునులు గృహస్థులుగా ఉండి లోకానికి మేలు చేశారు. సమాజాన్ని సంయమ మార్గంలో నడిపించారు. వివాహితుల శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలి. ప్రసన్నమైన మనస్సు, విశాలమైన హృదయం ఉన్న వారే వివాహం చేసుకోవాలని వివాహ ధర్మం అంటుంది. వివాహ సంస్కారంలో వధూవరులు తమ ఇద్దరి హృదయాలు నీరు వలె ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుకుంటారు. సప్తపదిలో క్రియలో వధువు వరుడితో 7 అడుగులు వేస్తుంది. 7 అడుగులో వరుడు వధువును స్నేహితురాలుగా సంబోధిస్తాడు. అంటే వారిద్దరూ పరస్పరం మిత్రులనే భావము ఇందులో కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో సుఖశాంతులు లేకపోవడానికి కారణం స్వార్థం. మనసును కొంతవరకు నిగ్రహించుకుంటే దంపతులు సుఖంగా ఉంటారు. కుటుంబంలోని సభ్యులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తే కలహాలు ప్రారంభమవుతాయి. దంపతులకు సహనం చాలా అవసరం. ఒకరి మాటను మరొకరు గౌరవించాలి, లేకుంటే అదే భేదాభిప్రాయాలకు కారణమవుతుంది. సహజీవనం అనేది సజ్జనుల ప్రథమ లక్షణం. ఆదర్శ దంపతుల మధ్య ప్రేమ, స్నేహము, సౌజన్యము, సహకారము చాలా విశేషంగా ఉండాలి. కుటుంబ క్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు వ్యవహరించాలి. అప్పుడే వారు చాలా ప్రసన్నంగా ఉంటారు. ఆ గృహమే స్వర్గం అవుతుంది. వివాహ జీవితానికి ప్రేమ ఉద్యానవనం వంటిది. భార్యాభర్తలు ప్రేమే ప్రాణంగా జీవించాలి. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అట్లాగే దంపతుల మధ్య ఈ ప్రేమ మృత్యు పర్యంతం ముడివేసి ఉంచుతుంది. దీనికే హృదయ గ్రంథి అని పేరు. లాభ నష్టాలను చూసేది ప్రేమ కాదు. పగ తీర్చుకునేది ప్రేమ కాదు. ద్వేషాన్ని పెంచేది ప్రేమ కాదు. ఒకరి హితం కోసం, సుఖ సంతోషాల కోసం మరొకరు త్యాగం చేయడమే ప్రేమ. ప్రేమ అనేది ఒక దివ్యమైన ఆత్మానుభూతి. సందేహాలు, సంశయాలు, అవమానాలు, అనుమానాలు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికి కలిగినా ప్రేమ తీగకు వేరు పురుగు పట్టినట్లే అవుతుంది. వివాహ జీవనం ఒడిదుడుకులు లేకుండా సరళంగా సాగిపోవాలంటే మితంగా ఖర్చు చేయాలి. ఆదాయానికి అనుగుణంగా వర్తించాలి. మిత వ్యయాన్ని పాటించాలి. సమాజంలోని దీనులను, దుఃఖితులను గృహస్థులే ఆదరించాలి. ప్రేమ హస్తాన్ని అందించాలి. గృహస్థులు సుఖంగా ఉండాలంటే గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం వ్యాపించాలి. గృహంలో ప్రతినిత్యం పరమాత్మని స్తుతి, ప్రార్థన, ఉపాసనాదులు జరగాలి. ఉపాసన ద్వారా మన దుఃఖాలన్నీ దూరం అవుతాయి. మన గుణ, కర్మ, స్వభావాలు పవిత్రం కావాలి. ఆత్మబలం, మనోనిగ్రహం పెరగాలి. భార్యాభర్తలిద్దరూ ఈ జీవన యాత్రలో సహజమైన, సరళమైన కొన్ని నియమాలను, సూత్రాలను పాటిస్తే
జీవితాంతం ప్రేమ వస్త్రంతో బంధితులై ఉంటారని వేదం ఉపదేశిస్తుంది. దంపతులకు సహనం చాలా అవసరం. జీవితాంతం ప్రేమ వస్త్రంతో బంధితులై ఉండాలి. ధనం ఇంధనం. ధనం లేని జీవితం దుర్భరమైనది. అందుకే ధనం మూలమిదం జగత్ అన్నారు. దారిద్ర్యం అనుభవించి ఇక్కట్ల పాలై ఎలాగో ధనాన్ని కూడబెట్టిన వారు తమ కష్టాలు పిల్లలు పడకూడదని కోరిందల్లా అందించి అల్లారు ముద్దుగా పెంచుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ధనం జీవనానికి ఇంధనం మాత్రమే. కేవలం ఇంధనం మాత్రం చేత వాహనం నడవదు కదా. అందుకని ధనం విలువ పిల్లలకు తెలిసేలా పెంచాలి. విలువ తెలిసే కొద్దీ ధనం మీద అంటని భావం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి తాను బాగుపడి 10 మందికి సహాయం చేయడానికి ఈ స్థితి అవసరం. ఈ స్థితికి చేరకపోతే ధనం గురించిన అవగాహన ఏర్పడదు. దేనికి ధనం వెచ్చించాలో దేనికి వెచ్చించకూడదో తెలుసుకునే విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. ధన తృష్ణ పెరిగిపోతుంది. ఈ తృష్ణ ఎంత ధనము సంపాదించినా తీరదు. ధనవంతులే ధనం మీద ఆశను ఎక్కువగా పెంచుకుంటారు. ఇది అక్రమార్జనకు కారణమవుతుంది. న్యాయంగా ధనం సంపాదించాలి. అక్రమార్జన కూడదు. సంపాదించిన ధనాన్ని వృద్ధి చేయాలి. దోపిడీదారుల నుంచి కాపాడాలి. అలా రక్షించిన ధనాన్ని తానే అనుభవించక సరైన వారికి దానం చేయాలి. అపాత్ర దానం కూడదు. శాశ్వతమైనది దానం మాత్రమే. భాస మహాకవి ఏనాడో చెప్పాడు, భూమిపై శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టేది దానమే. ధనరాశులు భోగభాగ్యాలు ఎంత మాత్రము కావు. జీవితం తామరాకుపై నీటిబొట్టు వంటిది. నీటిబొట్టు కనుక కష్టపడి ధనాన్ని సంపాదించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. పరధనానికి ఆశపడటం కానీ అసూయపడటం కానీ మంచిది కాదని ఆది శంకరాచార్యుల వారి వాచ. వారి మాటలో అక్షర లక్ష్యాలు అందరికీ ఆచరణ యోగ్యమైనవి. భూమిపై శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టేది దానమే. సోహమండి.